లక్ష్మీ కళ్యాణం 8వ భాగానికి స్వాగతం. వసుంధర సర్వే కోసం పప్పు సుబ్బలక్ష్మి గారింటికి వెళ్ళింది. వసుంధరని చూసి మొహం చిట్లించుకున్న తర్వాత బాగానే మాట్లాడింది ఆవిడ. వసుంధర అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఏకధాటిగా అరగంట మాట్లాడింది. ఏమిటోనమ్మా, ఓ ఆదివారం లేదు, ఓ సెలవు దినం లేదు, ఎప్పుడూ ఒకటే చాకిరి. నాకన్నా ప్లీడర్ గారింటి వంట మనిషి నయం. ఏడాదికి 2 కొత్త చీరలు, 2 పూట్ల టిఫిను, భోజనం, అడిగినప్పుడల్లా సెలవులును అంటూ చెప్పుకుపోయింది. అందరితోనూ మాట్లాడి అందరి అభిప్రాయాలు సేకరించిన వసుంధర చివరిగా రాజ్యలక్ష్మి ఇంటికి వెళ్ళింది. తల పగిలిపోతోంది. వెళ్ళగానే మొహమాటం వదిలేసి కొంచెం కాఫీ ఇవ్వమని అడగాలి అనుకుంటూ తలుపు తట్టింది. ఎంతకీ సమాధానం లేదు. గట్టిగా తట్టేసరికి తలుపు తెరుచుకుంది. మెల్లగా లోపలికి వెళ్ళింది వసుంధర. చాప మీద పడుకొని ఉంది రాజ్యలక్ష్మి. తల మీద చెయ్యి వేసి చూస్తే జ్వరం మండిపోతోంది. పిలవగా నీరసంగా పలికింది. పేషెంట్కి మందో మాకో చూద్దామని ఇల్లంతా కలే చూసినా వసుంధరకి మతిపోయినంత పనయింది. ఇంట్లో ఏమీ లేవు. అప్పటికప్పుడు బజారు వెళ్ళి పళ్ళు, హార్లిక్స్, టాబ్లెట్లు కొనుక్కొచ్చింది. రాజ్యలక్ష్మిని బలవంతంగా లేపి మందు మింగించి హార్లిక్స్ తాగించింది. అరగంట తర్వాత కొంచెం తగ్గుముఖం పట్టింది. కళ్ళు తెరిచి నీరసంగానే మాట్లాడింది. పళ్ళరసం తాగించింది వసుంధర. క్లుప్తంగా వివరాలు అడిగింది. 4 ముక్కల్లో పరిస్థితి వివరించింది రాజ్యలక్ష్మి. ఆ అమ్మాయి పరిస్థితి చూసి జాలిపడాలో లేక మొహం వాచేలాగా చివాట్లు వేయాలో తెలియక తికమక పడిపోయింది వసుంధర. ఇంటికి వెళ్ళి 10 రోజులకు సరిపడా బియ్యం, పప్పు, ఉప్పు వాళ్ళ ఇంటికి పంపించింది. అలసట తీరేలాగా స్నానం చేసి టిఫిన్ ముందు పెట్టుకుని కూర్చునేసరికి సింహం వచ్చాడు. అతనికి టిఫిన్ పెట్టింది. ఇద్దరూ చర్చు మొదలుపెట్టారు. లక్ష్మీ పేరు గల అందరి జీవితాల్లోనూ సమస్యలున్నాయి. ఒక రకంగా చూస్తే అందరూ భర్తలతో బాధలు పడుతున్నవారే. అయితే ఎవ్వరికీ కూడా హత్యలు చేసేటంతట అవసరం కానీ ఆలోచన కానీ ఉన్నట్లుగా అనిపించటం లేదు. అందరిలోకి దుర్భరంగా ఉంది రాజ్యలక్ష్మి జీవితం. ఆవిడ భర్త మరీ కుర్రాడు, హత్య చేసే వయస్సు లేదు. అందులోనూ అంత పటిష్టంగా ప్లాన్ వేసి మరీ హత్య చేసే ధైర్య సాహసాలు ఉన్నట్లు కూడా అనిపించడం లేదు. మిగిలిన వారిలో అంటే తల్లి, కొడుకు, వదిన, మరుదులు ఇలాంటి కేసుల్లో కూడా అనుమానాస్పదమైనవి ఏమీ లేవు. ఒక్క వెంకటేశ్వర్లు చెల్లి లక్ష్మి దగ్గరకు మాత్రం వసుంధర వెళ్ళలేదు. ఎందుకంటే ఆ 2 ఇళ్లకి బద్ద వైరం. పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. వసుంధర చెప్పిందంతా విని నీరుగారిపోయాడు సింహం. అయితే ఇక మనం చేసేదేమీ లేదంటారా అని అన్నాడు. ప్రస్తుతానికి అంతే మరి. ఎందుకంటే కేసులో ఏమాత్రం బలం లేదు. ఎవ్వరిని అనుమానించడానికి వీలు లేకుండా ఉంది. ఆ వెంకటి ఏదో ఆవేశంలో ఉండి ఉత్తరం రాసుంటాడు. ఆ తర్వాత తనంతట తానే మనసు మార్చుకున్నాడో లేక ఎవరైనా నచ్చ చెప్తే మారిపోయి తన ఆలోచన కట్టిపెట్టాడో ఇలాంటిది ఏదో జరిగుంటుంది. నా మటుకు నాకు అలాగే అనిపిస్తుంది. ఇక ఈ కేసు గురించి మర్చిపోవటం మంచిది. ఊరికినే టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? లెటస్ క్లోజ్ దిస్ కేస్ అంది. అంతేనంటారా? దిగులు పడిపోయాడు సింహం. మీరలా నిరుత్సాహపడకండి. సహాయం చేసే ఉద్దేశం మీకుండాలే కానీ నిస్సహాయులు కోకొల్లలు. ఆ మాటకొస్తే ఈ లక్ష్మి మాత్రం మీకు బంధువా, స్నేహితురాలా? ఏదో కష్టంలో ఉంది కాబట్టి ఆదుకోవాలి అనుకున్నారు, అంతే కదా? అటువంటి లక్ష్ములు 1,00,000 మంది ఉన్నారు. అంతదాకా ఎందుకు? ఇక్కడే ఉంది రాజ్యలక్ష్మి. పాపం చాలా కష్టాల్లో ఉంది. చిన్నతనం, ఏమీ తెలీదు. ఆ అమ్మాయిని ఆదుకోవాలి. ఏదైనా బ్రతుకు తెరువు కల్పించాలి. ఈ జ్వరం తగ్గి ఆరోగ్యం కుదుట పడితే కుట్టు క్లాసులకి పంపించాలని ఆలోచిస్తున్నాను. మా ఫ్రెండ్స్ వీలు చూసుకొని ఒక కుట్టు మిషన్ కొనిస్తే సరిపోతుంది. రేపు పొద్దున్నే వెళ్దాం. ఆ గోపాలకృష్ణ చెల్లెలు వస్తుంది రేపు. సవ్యంగా జరిగితే పెళ్లి చెయ్యాలి. దానికి కొంత ఖర్చు అవుతుంది స్నేహకి. డబ్బు తరిగిపోతోంది. మళ్ళీ ఫండ్స్ రైజ్ చేయాలి. మనకు రెగ్యులర్గా విరాళాలు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని కలుసుకోవాలి. పొద్దున్న పని అయిపోతే లంచ్ తర్వాత అక్కడికి వెళ్ళాలి. రేపు వస్తారుగా మీరు? రేపే కాదు, రోజూ వెళ్దాం. మీ అండదండలు మాకెంతో అవసరం అంటూ అతనికి ధైర్యం చెప్పింది వసుంధర.
నిట్టూర్చి లేచాడు సింహం. సర్లేండి, రేపు పొద్దున్నే వస్తాను అనేసి రోడ్డు మీదకు వచ్చేశాడు. అతని మనస్సంతా చిరాగ్గా ఉంది. ఎందుకో ఊరికి కోపం వచ్చేస్తోంది. ఎవరి మీదో తెలియదు, ఎందుకో అసలే తెలియదు. అలా నడుచుకుంటూ వెళ్ళి కాఫీ హోటల్లో కూర్చున్నాడు. ఇతడిని చూడగానే లేచి వచ్చి ఎదురుగా కూర్చున్నాడు అయ్యర్. చూసారా సార్, ఢిల్లీ మార్కెట్లో బాంబు పెట్టారుట. అది పేలి 10 మంది అక్కడికక్కడే చనిపోయారుట. ఇంకా చాలామందికి గాయాలయ్యాయిట. చనిపోయిన వారిలో ఆడవాళ్ళు, పిల్లలు కూడా ఉన్నారుట. ఇందాక వార్తల్లో చెప్పారు. ఎంత ఘోరం కదా బాబు. అది వరకు ఎవరి మీదైనా పగుంటే వాళ్ళను మాత్రమే చంపేవాళ్ళు. ఇలా అమాయకుల్ని చంపడం కొత్తగా మొదలైంది అన్నాడు హోటల్ అయ్యర్. అసలే చిరాగ్గా ఉన్న సింహానికి ఆవేశం ముంచుకొచ్చింది. ఏముంది, రాక్షసులు, మానవత్వం నశించిపోయింది. అందుకే ఇలా చాటుమాటు వ్యవహారాలు చేస్తున్నారు. ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి చూపించమానండి వాళ్ళ ప్రతాపం. పిరికి పందల్లాగా ఎక్కడో దాక్కొని ఇలాంటి పనులు చేయడం గొప్పగా ఉంది వాళ్ళ బ్రతుకులకి. కానివ్వండి, ఎన్నాళ్ళు సాగుతాయి ఇలాంటి దొంగచాటు వ్యవహారాలు? ఎక్కడో అక్కడ కలుగులో ఎలకల్లాగా దాక్కున్న వాళ్ళు అందరినీ బయటకు లాగడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది గవర్నమెంటు. అతి త్వరలోనే హత్యలు, దొంగతనాలు చేసి దాక్కుంటున్న అందరినీ లాక్కొచ్చి నలుగురిలోనూ నిలబెడతారు. ఇక అప్పుడు వాళ్ళ పాటలు భగవంతుడికే ఎరుక. జనం పిచ్చి కుక్కల్ని కొట్టినట్లుగా కొట్టి చంపుతారు. ఇంకెన్నాళ్ళో లేదులే, త్వరలోనే వస్తుంది ఆ సుదినం అంటూ మొదలుపెట్టి అమిత ఆవేశంగా అరగంట సేపు అనర్గళంగా మాట్లాడి ఆ తర్వాతనే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరిగే రోజు వస్తుంది. ఇక ఆ తర్వాత అంతా రామరాజ్యమేనని తేల్చి చెప్పేశాడు. అతను మొదలుపెట్టింది ఒక శ్రోతతోనే అయితే ముగించే సమయానికి మాత్రం చుట్టూరా జనం. వాళ్ళందరినీ చూసేసరికి ఆవేశం తగ్గిపోయి మొహమాటం వేసేసింది సింహానికి. చల్లారి నీళ్ళలాగా అయిపోయి కాఫీ గటగటా తాగేసి ముప్పావల కౌంటర్లో టేబుల్ మీద పడేసి వెనక్కి తిరక్కి చూడకుండా వెళ్ళిపోయాడు. జనం మాత్రం అతడు మాట్లాడిన విషయం గురించి చర్చిస్తూనే ఉండిపోయారు. ఒక్కడు మాత్రం అక్కడి నుండి చల్లగా జారుకున్నాడు. అది సింగడు. తిన్నగా మస్తాన్ దగ్గరికి వెళ్ళాడు. ఏమిట్రా అలా ఉన్నావు, ఏమిటి హడావిడి? తాపీగా అడిగాడు మస్తాన్. అంతకుముందు తను విన్నది చూసింది అంతా తూచా తప్పకుండా వివరించాడు సింగడు. అంతా విని కడుపు పట్టుకుని నవ్వేశాడు మస్తాన్. ఓర్ని కంగారు మండిపోను, ఇంతా చూస్తే ఇదా నీ హడావిడికి కారణం అన్నాడు ఎగతాళిగా. ఇదంతా వేలాకోలంగా తీసేయాల్సిందేం కాదు. ఈ సింహము అతడితో వచ్చిన ఆయన ఇద్దరూ కూడా మంచి గట్టివాళ్ళలాగా కనిపిస్తున్నారు. మొన్న ఈ మధ్య ఈ సింహం దొంగల్ని పట్టాడా, ఆ తర్వాత ఇంకో ఆయన పిల్లాడు చెరువులో మునిగిపోతుంటే భయం బెదురు లేకుండా దూకి రక్షించాడు. ఇదంతా చూస్తుంటే బాగా ఆరితేరిన వాళ్ళలాగా కనిపించడం లేదు. ఎందుకైనా మంచిది, మీ జాగ్రత్తలో మీరుండడం మంచిది. తనంత సీరియస్గా చెప్పిన విషయం అతడంత తేలిగ్గా తీసిపారేయడం నచ్చలేదు సింగడికి. నవ్వడం ఆపేశాడు మస్తాన్. కాసేపు సీరియస్గా ఆలోచించాడు. ఏంటి, ఏమన్నావు? మరోసారి అడిగాడు. నేరాలు చేసి దాక్కున్న వాళ్ళని బయటికి లాగడానికి ఏర్పాట్లు చేస్తోంది గవర్నమెంటు అంటున్నాడు అని చెప్పాడు సింగడు. ఇందాకటంత కాకపోయినా కాస్త వ్యంగ్యంగానే నవ్వేశాడు మస్తాన్. ఏ పోలీసులో ఏర్పాటు చేసిన మనిషి అయి ఉంటాడు. అయినా మరేం పర్వాలేదు. తను పట్టుబడితే ఎవరి స్థానానికి ముప్పో వాళ్ళే తన క్షేమం విషయం కూడా చూసుకుంటారు. అసలు ఇంత త్వరగా తన ఉనికి వాళ్ళకి తెలియడం అసంభవం. లేకపోతే ఇలా ఊరూరు గాలించమని ప్రత్యర్థులు తమ మనుషుల్ని పంపించారా? ఏదైనా ఆఫ్టర్ ఆల్ మస్తాన్ జోలికి వస్తే ఎవరినైనా శంకరగిరి మాన్యాలు పట్టించడం ఖాయం. పిల్లకాకి ఏం తెలుసు గుండేలు దెబ్బ. బెదిరిస్తే వాడే బెదిరిపోతాడు. అంతకీ లొంగకపోతే తన మార్గాలు తనకున్నాయి. లోపలే ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు మస్తాన్. ఓ తెల్ల కాగితం తెచ్చిపెట్టు అంటూ ఆదేశించాడు. 5 నిమిషాల్లో తెచ్చి అందించాడు సింగడు. ఆ కాగితంలో ఎడం చేత్తో తన రాయదలుచుకున్నది రాసి భద్రంగా మడిచి సింగడి చేతికిచ్చాడు మస్తాన్.
ఇది తీసుకెళ్ళి వాడికి అందించు జాగ్రత్త అంటూ చెవిలో గుసగుసలాడాడు. తలాడించి వెళ్ళిపోయాడు సింగడు. దీర్ఘాలోచనలో మునిగిపోయాడు మస్తాన్. ఇక అక్కడ గుడి దగ్గర గుడి వెనక్కున్న చెరువు గట్టున కూర్చుని ఉంది లక్ష్మి. జనాలకు బాగా దూరంగా కూర్చుంది. మధ్యాహ్నం జరిగిన రాద్ధాంతం గుర్తు వచ్చి మనస్సు వికలమైపోతోంది. చెంపల మీదకు జారిన కళ్ళనీళ్ళు పమిటితో ఒత్తుకుంటోంది. మధ్యాహ్నం నుండి అదే పని చేస్తూ ఉండడంతో కళ్ళు చెంపలు వాచిపోయి ఉన్నాయి. ఛీ, పాడు జీవితం, చావైనా రాదు నాకు విసుక్కుంది. ఆ రోజు పొద్దున్న పెందలాడే భోజనం ముగించుకొని పని మీద పక్క ఊరికి వెళ్ళాడు సుబ్బారావు. ఆయన అలా వెళ్ళిన అరగంట తిరగకుండా అమ్మాయి లక్ష్మి ఇలా రా అమ్మా అంటూ పిలిచాడు అన్నగారు. ఏమిటో అనుకుంటూ వెళ్ళిన లక్ష్మికి అడుగు ముందుకు పడలేదు. హాల్లో వెంకటేశ్వర్లు, సావిత్రి, వెంకటాచలం ఉన్నారు. వాళ్ళని అలా చూడగానే పై ప్రాణాలు పైనే పోయాయి. రామ్మా మరదలా, ఎందుకమ్మా సిగ్గు అంటూ ఎగతాళి చేసింది వదినగారు. నాకు సిగ్గెందుకు వదినా అంటూనే వెళ్ళి కూర్చుంది. ఇక మొదలు అరిగిపోయిన రికార్డులాగా అదే పాట. అన్నా వదిన చెరో పక్క చేరి చలాన్ని పెళ్లి చేసుకో, సుఖపడతావు అన్నారు. నాకు వద్దు మొర్రో అంటూ ఎప్పుడూ చెప్పే సమాధానమే చెప్పింది లక్ష్మి. వదినకి చాలా కోపం వచ్చేసింది. ఏమిటా తలపొగరు? ఏదో వాడికై వాడు అడుగుతున్నాడని అంత అలుసా? ఏం చూసుకునే ఆ గర్వం నీకు? నీ అంతటి అందగత్తె మరెక్కడ దొరకదేదా? లేక ఏ రాజకుమారుడు దిగివస్తాడని కలలుకంటున్నావా? ఆ వైభోగం కూడా చూస్తున్నాం కదా. ఇప్పటికి ఎంతమంది వచ్చి చూశారో లెక్కే లేదు. ఇలా విసుగు విరామం లేకుండా వచ్చే వాళ్ళందరి ఎదురుగా వేషం వేసుకొని అమ్మవారిలా కూర్చోడానికి నీకు సిగ్గులేదేమో కానీ అడ్డమైన వాళ్ళకి వండి మర్యాదలు చేయలేక నా ప్రాణం చచ్చిపోతోంది. అటు మీ నాన్నని చూడబోతే అనారోగ్యంతో బాధపడుతున్నారు. దానికి సాయం గుండెల మీద కుంపటిలాగా నీ బెడద కూడాను. ఏదో దొరికిన సంబంధంతో సంతోషపడి పెళ్లి చేసుకొని తండ్రి బాధ్యత తీర్చే మార్గం చూద్దామనే ఇంగితం కూడా లేదు నీకు. ఏళ్ళు వచ్చాయి ఎందుకు? ఏ చంటి పాపాయివా? ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? అయినా చలానికి ఏం తక్కువ? కన్నంకరా కాలంకరా? ఇంకెవరైనా అయితే ఎగిరి గంతేసి మరి పెళ్లి చేసుకునే వాళ్ళే. అయినా నా వెర్రి కానీ అసలు నీ మొహాన పెళ్లిరాత రాసుందో లేదో. ఇలాగే ఇంకొంతకాలం సంబంధాలు వెతికి వెతికి హరీం అంటాడు మీ నాన్న. వయస్సు మీరిపోగానే ఎవడు చేసుకుంటాడు నిన్ను? నిన్నెదురుగా పెట్టుకొని మా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేం కదా. కానీలే, ఇదంతా మా కర్మ, మా గ్రహచారం. పుడుతూనే తల్లిని మింగిన మహాతల్లివి, మమ్మల్ని అందరినీ ఏ దారి పట్టిస్తావో అంటూ ఏకదాటిగా తిట్టింది. ఎంత మర్చిపోవాలనుకున్నా సాధ్యం కావటం లేదు. వదిన గారి మాటలు ముళ్ళుల్లాగా తగిలి బాధ పెడుతున్నాయి. బ్రతుకు మీద విరక్తి పుడుతోంది. ఇంట్లో ఊపిరాడక గుడికి వచ్చింది. తీరా వచ్చి చెరువును చూసేసరికి పిరికితనం ఆవహించింది. గట్టు మీద కూర్చుని ఉండిపోయింది. అలవాటు ప్రకారం గుడికి వచ్చిన మాధవ్ మండపం దగ్గర కూర్చొని లక్ష్మి కోసం చూశాడు. రాకపోయేసరికి ఏదైనా ఆటంకం వచ్చిందేమోలే అనుకున్నాడు. అలా చూస్తే దూరంగా చెరువు గట్టు దగ్గర కూర్చొని కనిపించింది. వెంటనే దగ్గరకు వెళ్ళి ఆవిడ అవతారం చూసి గతుక్కుమన్నాడు. అదేంటండి అలా ఉన్నారు? ఆరోగ్యం బాగోలేదా అన్నాడు. అతడంత ఆదరంగా పలకరించేసరికి మళ్ళీ ఏడుపొచ్చింది లక్ష్మికి. తన బ్రతుకు మీద ఎలా విరక్తి పెంచుకుందో చెప్పి ఎలా చచ్చిపోదాం అనుకుంటుందో కూడా చెప్పేసింది. మళ్ళీ ఏడ్చేసింది. మాధవ్కి ఆశ్చర్యం వేసింది. వడ్డించిన విస్తారలాంటి జీవితం ఉన్న ఈ అమ్మాయికి బ్రతుకు మీద విరక్త? ఆ మాటే అడిగేశాడు. లక్ష్మికి కోపం వచ్చింది. అంతేలేండి, దూరపు కొండలు నునుపు అంటూ తన కష్టాలన్నీ ఏకరువు పెట్టేసింది. పోనీ ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా సలహా ఇచ్చాడు మాధవ్. అతనంటే నాకు అసహ్యం, కంపరం, ఇంక పిల్లలా చేసుకుంటాను అడిగింది లక్ష్మి. అది నిజమే అని అంగీకరించాడు మాధవ్. అందుకే వేరే మార్గం లేక చచ్చిపోవాలనుకుంటున్నాను అంది లక్ష్మి.
ఆవిడతో ఏకీభవించలేదు మాధవ్. పైగా తీవ్రంగా ఖండించాడు. సమస్యలు అందరికీ వస్తాయన్నాడు. అసలు సమస్యలు లేనిదే జీవితమే లేదన్నాడు. అసలు ఆ మాటకొస్తే లక్ష్మికి ఎదురైన సమస్య అంత తీవ్రమైనదేమీ కాదన్నాడు. అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారన్నాడు. వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకోవటం లేదు అని తెలియచెప్పాడు. మనిషి జీవితంలో ఆటుపోట్లు సర్వసాధారణం. కష్టాలను ధైర్యంతో ఎదుర్కొని పోరాడితే అందమైన జీవితం అనుభవించవచ్చు అని ధైర్యం చెప్పాడు. పిరికితనం వదిలించుకోమన్నాడు. గుండె బలంతో ముందుకు సాగిపోమ్మన్నాడు. అలాంటి సాహసవంతులకు భగవంతుడు కూడా సహాయం చేస్తాడు అని చెప్పాడు. అతని హితబోధ విన్న లక్ష్మికి నిజంగానే ధైర్యం వచ్చింది. ఫలితం చచ్చిపోవాలనే ఆలోచనను విరమించుకొని మాధవ్కి కృతజ్ఞతలు చెప్పుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయేదాకా అటే చూస్తూ కూర్చున్న మాధవ్కి హఠాత్తుగా బోలెడంత భయం వేసింది. ఎందుకంటే తన మటుకు తనకే చచ్చేంత భయం, పిరికితనం. చచ్చిపోవాలని రోజులో కనీసం 2 సార్లైనా అనుకుంటాడు. అలాంటిది తను లక్ష్మికి ధైర్యం చెప్పి పంపించటం తలుచుకున్న కొలది నవ్వొచ్చేస్తోంది అతనికి. ఇదంతా సింహం గడితో చెప్పాలి అనుకున్నాడు. అనుకున్న ప్రకారం ఆ రాత్రి పొలం దగ్గరికి వెళ్తున్నప్పుడు జరిగిందంతా చెప్పాడు సింహంతో. సింహం మూడ్ బాగోలేదు. అందుకే ఊరికే ఊకొట్టి ఊరుకున్నాడు. ఆ రాత్రంతా కలత నిద్ర అయింది సింహానికి. తెల్లవారుజామున నిద్రపట్టింది. లేచి ఇంటికి వచ్చారిద్దరూ. మొహం కడుక్కొని కాఫీ తాగుతూ ఉండగా శాంతమ్మ వచ్చి సింహానికి ఓ ఉత్తరం ఇచ్చింది. తెల్ల కాగితాన్ని 8 భాగాలుగా మడిచి కొసలు అంటించి ఉంది. కవరు పాడు లేదు. దానిమీద సింహం అని రాసుంది. ఆ కాగితాన్ని అటు ఇటు తిప్పి చూశాడు సింహం. ఎవరు రాశారో ఏమిటో. గేటుకు పెట్టి ఉంటే పొద్దున్నే పనిపిల్ల తీసుకువచ్చి ఇచ్చింది. అతను అడగకపోయినా చెప్పేసి వెళ్ళిపోయింది కాంతమ్మ. జాగ్రత్తగా చింపాడు సింహం. ఒరే పిల్లకాకి, నువ్వెందుకొచ్చావో నాకు తెలుసు. ఏం చేయాలనుకుంటున్నావో నాకు తెలుసు. నేను తలుచుకుంటే అరక్షణంలో నిన్ను పైకి పంపగలను. పోనీలే అని జాలిపడి ఊరుకుంటున్నాను. నాతో తలపడడం చావుని కోరి తెచ్చుకోవడమే. తల క్రిందులుగా తపస్సు చేసినా నన్ను పట్టుకోలేవు. అనవసరమైన శ్రమ మాని నీ దారిన నువ్వు పో. ఇదే నా ఆఖరి వార్నింగ్. అంతే. కింద సంతకం లేదు. ఆ ఉత్తరాన్ని 1కి 10 సార్లు చదువుకున్నాడు సింహం. వెంటనే లేచి ఉన్నపాటున వసుంధర దగ్గరికి పరిగెట్టాడు. మేడ మీద నుంచి ఇతన్ని చూసిన వసుంధర గబగబా మేడ దిగి ఎదురొచ్చింది. ఏంటి రేసు గుర్రంలాగా పరిగెట్టుకొస్తున్నారు? ఏం జరిగింది? ఏం జరిగిందని మెల్లగా అడుగుతున్నారా? ఇలా చూడండి అంటూ ఆ కాగితం అందించాడు. అందుకొని క్షణంలో చదివేసింది వసుంధర. మరుక్షణం సంభ్రమంగా చూసింది సింహం వంక. అయితే మీ వెతుకులాట వ్యర్థం కాదన్నమాట? సంభ్రమంగా ప్రశ్నించింది. అవును అన్నాడు సింహం కూడా సంభ్రమంగా. ఆ వెంకటి ఇక్కడే ఉన్నాడు. అంతేకాదు నన్ను కనిపెడుతున్నాడు. ఈ పరిశోధనలో నేను అతనికి దగ్గరగా వెళ్ళుంటాను. కాబట్టి తను బెదిరిపోయి నన్ను బెదిరించాలని చూస్తున్నాడు. ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి అని ప్లాన్ వేసుకోవాలి అన్నాడు. అవును, ఇది చాలా సీరియస్ మ్యాటర్. పదండి మాట్లాడుకుందాం అంటూ లోపలికి తీసుకెళ్ళింది. ఇద్దరు కూర్చొని చర్చ ప్రారంభించారు. అది వరకులాగా ఏదో గుడ్డిగా చీకట్లోకి రాళ్ళు విసరడం కాదు. ప్రత్యర్థికి మన ఉనికి తెలిసిపోయింది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. తన జాగ్రత్తలో తను ఉంటాడు. అందులోనూ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి, హత్యలు చేయటానికి నడుం కట్టుకున్న దుర్మార్గుడు. ఏదో ఆవేశంలో కాక తను తలుచుకున్న పని చేసి తీరాలనే పట్టుదల కలవాడు. పైగా ఒక తప్పు కప్పిపుచ్చడానికి మరికొన్ని తప్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ప్రతి అడుగు జాగ్రత్తగా చూసి మరీ వేయాలి అంది వసుంధర. ఆవిడతో ఏకీభవించాడు సింహం. అవును, మనం అమిత జాగరూకతో వ్యవహరించి వాడిని పట్టుకొని పోలీసులకు అప్పచెప్పాలి అన్నాడు గంభీరంగా.
అవును అంది వసుంధర అంతకంటే గంభీరంగా. అంతలోనే ఇద్దరికీ ఒకే ఆలోచన వచ్చింది. ఎలా ఎలా పట్టుకోవాలి? అప్పటిదాకా ఉన్న ఉత్సాహం ఆవిరైపోయి నీరసం వచ్చేసింది ఇద్దరికీ. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా సమస్య అలాగే ఉంది. ఈ ఉత్తరం వల్ల ఒరిగిపడిందేమీ లేదు. హంతకుడి ఆచూకీ కనుక్కోవటం అది వరకు ఎంత కష్టమో ఇప్పుడు అంతే కష్టం. వాడెవడో ఎక్కడున్నాడో తెలీదు. ఖచ్చితంగా ఉన్నాడు అన్న విషయం మాత్రం తేటతెల్లం అయ్యింది అంతే. ఒకరి మొహాల్లోకి ఒకరు చూసుకున్నారు. ఏం చేద్దాం, మళ్ళీ మరో సర్వే మొదలు పెడదామా అడిగింది వసుంధర. ఈసారి సర్వే లాభం లేదు, మరో దారి వెతకాలి అన్నాడు సింహం. ఇద్దరూ కలిసి సీరియస్గా ఆలోచించారు. చివరికి ఉపాయం సింహమే చెప్పాడు. కొంచెం సవరణలు చేసింది వసుంధర. అప్పటికప్పుడే లేచి వాడకం తక్కువై దుమ్ము కొట్టుకుపోయిన టైప్ మిషన్ ముందు కూర్చొని దాన్ని తుడిచి సరిచేసి పేపర్ల మిషన్లోకి ఎక్కించి ధనా టైప్ చేసి పారేసింది. 1-2 చోట్ల దొర్లిపోయిన తప్పులను సవరించి రెడీ చేసేసింది. ఆ తర్వాత కార్యక్రమం సింహానిది. ఆ కాగితాలు పట్టుకుని బయలుదేరాడు. అమిత చాకచక్యంగా వెంకటి అని పేరు గల అనుమానితులందరికీ ఆ కాగితాలు అందే విధంగా చేశాడు. అప్పుడు ఇంటిదారి పట్టాడు. నడుస్తూ హఠాత్తుగా ఆగిపోయాడు. క్రిందటి రోజు మాధవ్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి అతనికి. అప్పుడు మనస్సు బాగా లేక సరిగా వినిపించుకోలేదు. లక్ష్మికి జీవితం పట్ల విరక్తి కలిగిందని, ఆత్మహత్య ప్రయత్నం చేస్తోందని చెప్పినట్లుగా గుర్తు. ఆ లక్ష్మిని గురించి తను వసుంధర పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఈ విషయం తెలిసాక లక్ష్మిని గురించిన వివరాలు సేకరించడం అత్యవసరం. ఎలా, ఎవరిని అడగాలి? వాళ్ళింటికి సర్వే పేరు పెట్టుకొని వెళ్తే బాగుండదు. నేరుగా వెళ్ళి వివరాలు అడిగితే అస్సలు బాగుండదు. కాబట్టి వేరే ఎవరినైనా అడిగి తెలుసుకోవాలి. ఆ వివరాలు చెప్పేవాళ్ళు రహస్యంగా ఉంచగలగాలి. ఎవరా అని ఆలోచిస్తూ ఉండగానే గుర్తొచ్చింది శ్యామల. వెంటనే వాళ్ళింటికి వెళ్ళాడు. సుభద్ర తలుపు తీసింది. మీ అమ్మాయి గారు ఉన్నారా? ఆవిడతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు అతి మర్యాదగా. అంతలోనే వచ్చేసింది శ్యామల. రండి రండి అంటూ ఆహ్వానించింది. కూర్చోబెట్టి చల్లటి నీళ్ళిచ్చింది. మీరు అన్యథా భావించకపోతే నాకు మీ నుండి ఒక సహాయం కావాలి. ఎందుకు ఏమిటి అని అడక్కండి, అదంతా రహస్యం. సమయం వచ్చినప్పుడు నేను అన్నీ చెప్తాను. అప్పుడోసారి మాటల సందర్భంలో సుబ్బారావు గారి అమ్మాయి లక్ష్మి మీ ఫ్రెండ్ అని చెప్పారు మీరు. ఆవిడ వివరాలన్నీ కావాలి. ఆవిడ బ్రతుకు మీద విరక్తి పెంచుకుంటున్నారని నమ్మకంగా తెలిసింది నాకు. కారణం ఏమిటి? ఈ వయస్సులో ఆవిడకి అలాంటి ఆలోచన ఎందుకు కలిగింది? మీకేమైనా తెలుసా అంటూ ఆత్రంగా అడిగాడు. బరువుగా నిట్టూర్చింది శ్యామల. చెప్పాలంటే చాలా ఉంది. పైకి ఎంతో ఆనందంగా కనిపించే లక్ష్మి జీవితం ఉత్త మేడిపండు. ఆ ఇల్లు తన పాలిట నరకం. లక్ష్మీ తండ్రి సుబ్బారావు గారికి వివాహం అయిన కొద్ది సంవత్సరాలకే భార్య చనిపోయింది. ఆవిడ కొడుకే వెంకటేశ్వర్లు. రెండో పెళ్లి సంబంధమే అయినా ఒక సవతి కొడుకు ఉన్న సుబ్బారావు బుద్ధిమంతుడు సమర్థుడు కాబట్టి మంచి ఐశ్వర్యవంతుల ఇంట్లో పుట్టిన కౌసల్యని ఆయనకిచ్చి రెండో పెళ్లి జరిపించారు. కౌసల్య తల్లిదండ్రులకు ఏకైక సంతానం. ఏవదాస్తిని కూతురికి కలిగే సంతానానికి చెందేటట్లుగా విల్లు రాశాడు ఆవిడ తండ్రి. కౌసల్య సుబ్బారావులది అన్యోన్య దాంపత్యం. వారి సంతానం లక్ష్మి. లక్ష్మికి 3వ ఏడు నడుస్తూ ఉండగా మళ్ళీ గర్భం వచ్చింది కౌసల్యకి. కాన్పు కష్టమై తల్లి బిడ్డ ఇద్దరూ చనిపోయారు. తల్లి లేని పసిపిల్లను ప్రాణంతో సమానంగా పెంచి పెద్ద చేశారు తండ్రి. బాల్యదశ దాటేసరికి లక్ష్మీ జీవితం సమస్యల తోరణం అయ్యింది. కారణం ఏవదాస్తికి లక్ష్మే వారసురాలు. వెంకటేశ్వర్లు పెళ్ళయ్యేదాకా ఆ విషయం ఎవరిని బాధించలేదు. వెంకటేశ్వర్లుని వివాహం చేసుకొని కాపురానికి వచ్చిన సావిత్రి ఆ నిజం తెలుసుకొని హతాశురాలైంది.
తన భర్తకు ఏమీ లేదు అంటూ ఏడ్చింది. మోసం ఏమీ లేదు, మధ్యవర్తితో స్పష్టంగా చెప్పాను అన్నాడు సుబ్బారావు. ఏది ఏమైనా సావిత్రి ఆశలు గాల్లో ఎగిరిపోయాయి. ఆడబడుచును చూస్తే ద్వేషం. రేపు ఈ మహాతల్లికి పెళ్ళై ఆ వచ్చేవాడు తమని పొమ్మంటే కట్టుగుడ్డలతో బయటికి నడవాలి. ఆ ఆలోచన భరించలేక ఆ కసి అంతా చిన్నపిల్ల అయిన లక్ష్మి మీద చూపిస్తూ ఉపశమనం పొందుతూ ఉండేది. లక్ష్మి కొంచెం పెద్దదయ్యేసరికి సావిత్రికి మరో మంచి ఆలోచన కలిగింది. తనకు తమ్ముడు వరసైన వెంకటాచలానికి లక్ష్మికి ముడిపెట్టేస్తే తమకు స్థానచలనం కలగకుండా ఉంటుంది. ఆ ముక్క మామగారి చెవిన వేసింది. చదువు సంధ్య మాట అలా ఉంచితే నీతి నిజాయితీ ఎంతమాత్రం లేని ఆ శాల్తీకి కూతుర్ని కట్టబెట్టడానికి ససేమీర అంగీకరించలేదు. ఆయన మండిపడ్డాడు. మరోసారి ఆ మాట ఎత్తితే మర్యాద దక్కదని హెచ్చరించాడు. అంతటితో ఆయన్ని వదిలేసి లక్ష్మి వెంటబడింది సావిత్రి. చలం గుణగణాలన్నీ వేణేళ్ల పొగుడుతూ లక్ష్మిని ఒప్పించాలని చూసింది. లక్ష్మి అంగీకరించలేదు. ఇంట్లో మారుతున్న పరిస్థితులను కనిపెట్టి లక్ష్మి వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టాడు తండ్రి. అదేం కర్మమో ఒక్కటి కలిసి రావట్లేదు. మొదట్లో చాలా గొప్ప వాళ్ళకి ఇచ్చి చెయ్యాలని చూశాడు. అది కుదరక మధ్యతరగతికి చెందిన వాళ్ళ లెవెల్కి దిగాడు. అది కుదరలేదు. చివరికి ఆస్తి లేకపోతే పోయింది, బుద్ధిమంతుడైన కుర్రాడు దొరికితే చాలని చూస్తున్నాడు. అది కలిసి రావటం లేదు. కూతురి వివాహం గురించి దిగులుతో ఆయన ఆరోగ్యం కూడా పాడైపోయింది. తన ఓపిక ఆ మాత్రంగా ఉండగానే లక్ష్మీ జీవితం ఒక దారిన పడేయాలని ఆయన తపన. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆడపిల్ల జీవితం నరకంగాక ఏముంది చెప్పండి? లక్ష్మి ఎంతో మంచిది. పసిపిల్ల మనస్తత్వం. చిన్నతనం నుండి నాకు మంచి ఫ్రెండ్. తన కండిషన్ తెలిసినా ఏమీ సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. దైవం చల్లగా చూసి లక్ష్మి పెళ్ళైపోతే బాగుండు. టూకీగా అయినా అన్ని వివరాలు చెప్పి ముగించింది శ్యామల. ఆవిడకు థ్యాంక్స్ చెప్పి లేచాడు సింహం. అతని మనస్సులో 1,00,000 ఆలోచనలు. అందుకే గేటు దగ్గర ఎదురైన ఏకదంతాన్ని చూసినా ఎప్పటిలా పలకరించి మాట్లాడలేకపోయాడు. ఊరికే చేత్తో విష్ చేసి తల వంచుకొని వెళ్ళిపోయాడు. ఎటూగాని వేళ తన ఇంట్లో నుంచి వస్తున్న సింహాన్ని చూసి అదిరిపడిన ఏకదంతం తనని చూసి కూడా ఏమాత్రం నదురు బెదురు లేకుండా నిర్లక్ష్యంగా ఓ నమస్కారం పెట్టి చక్క పోవడంతో మండిపడిపోయాడు. చరచరా ఇంట్లోకి వెళ్ళాడు. ఎందుకు వచ్చాడు అతను? ప్రశ్నించాడు భార్యను. నిశ్చింతగా సమాధానం చెప్పింది ఆవిడ. విసురుగా కూతుర్ని పిలిచాడు. ఏమిటిది? ఎందుకు వచ్చాడు అతను? నిలదీసి అడిగాడు. శ్యామలకి మొదట్నుంచి తండ్రి పట్ల భయం లేదు. అందులోనూ ఈ మధ్య మరీ కోపంగా ఉంది. తనకు ప్రసాద్కి మధ్య అడ్డుగోడలాగా నిలిచాడని కసిగా ఉంది. నాతో ఏదో రహస్యం మాట్లాడాలని వచ్చాడు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. ఏమిటా రహస్యం? చెప్పు మండిపడ్డాడు ఆయన. రహస్యం అంటూనే చెప్పమంటావేమిటి అంటూ వెళ్ళిపోయింది శ్యామల. కోపం దుఃఖం ఏకకాలంలో కలిగాయి ఏకదంతానికి. వెంటనే వెళ్ళి పీతాంబరం దగ్గర వాలిపోయి విషయం చెప్పాడు. గుండెలు బాదుకున్నాడు పీతాంబరం. ఎంత ధైర్యం, ఎంత ధైర్యం! పట్టపగలు ఇంట్లో దూరి దానితో మంతనాలా? ఇంకా చూస్తూ ఊరుకుంటే కొంపలు అంటుకుపోతాయి. వెంటనే అరెస్టు చేసేయి అన్నాడు పీతాంబరం. ఎలారా? అమ్మాయితో మాట్లాడడం నేరమేమీ కాదే. ఈ శనిగొట్టు వెధవ ఒక్కటైనా చట్టవిరుద్ధమైన పని చెయ్యడు కదా వాపోయాడు ఏకదంతం. ధైర్యం చెప్పాడు పీతాంబరం. ఏకదంతం గారి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సింహం బుర్రంతా గందరగోళం అయిపోయింది. అమాయకంగా కనిపించే లక్ష్మి వెనక ఇంతటి విషాదగాథ ఉందన్నమాట. అయితే అన్నింటిలోకి అనుమానాస్పదమైన కేసు ఇదే. ఈ వెంకటేశ్వర్లు పరమ దుర్మార్గుడు. డబ్బు కోసం ఏ పనికైనా సిద్ధపడే నీచుడు. తండ్రిని మోసం చేసి దొంగతనంగా డబ్బు వెనకేసుకోవడానికి అలవాటు పడినవాడు ఆస్తి కోసం చెల్లెలకే ఎసరు పెడుతున్నాడా? ఏమో, ఏమైనా చాలా జాగ్రత్తగా మసలాలి. లేకుంటే మొదటికే మోసం వస్తుంది.
తనను పట్టుకొని 4 తన్నినా పర్వాలేదు, కానీ ఇంట్లో భార్య సహాయంతో లక్ష్మికి ఏమైనా ఆపద తలపెడితే? ఆలోచిస్తున్న కొలది సింహం గుండె దడదడలాడింది. వెంటనే చెట్టుచాటుకు వెళ్ళి కాగితం తీసుకొని వంకర టింకరగా రాసేశాడు. వెంకటేశ్వర్లకి వార్నింగ్ అది. నువ్వు తలపెట్టిన పని ఏమిటో నాకు తెలిసిపోయింది. అనుక్షణం నిన్ను కనిపెడుతూనే ఉన్నాను. పిచ్చి వేషాలు వేశావంటే అరదండాలు వేయించి కటకటాల వెనక తోయించేస్తాను, ఖబర్దార్ అంటూ ఉదయం నుండి అందరికీ అందిస్తూ వచ్చిన ఉత్తరాలకి అనువాదం రాసి జేబులో పెట్టుకొని బయలుదేరిపోయాడు. గూఢచారి టపాలాగా అంచెలంచెలుగా గమ్యం చేర ఏర్పాటు చేశాడు. 3 చేతులు సక్సెస్ఫుల్గా మారి 4వ మజిలీ చేరింది ఉత్తరం. సుబ్బారావు గారి పాలేరు కొడుకు బుట్టలోకి సవ్యంగానే చేరింది. ఆ బుట్టలో చామంతి పువ్వులున్నాయి. తోటలో నుండి పువ్వులు తీసుకొని అయ్యగారింటికి బయలుదేరిన వాడు కాస్త మధ్యలో కుర్రాళ్ళు గోళీలు ఆడుతూ కనిపించేసరికి అక్కడికి వెళ్ళి ఆటల్లో చేరిపోయాడు. ఈలోగా ఓ మేక వచ్చి బుట్టలోని చామంతి పువ్వుల్ని దాని మీద పెట్టి ఉన్న కాగితాన్ని కలిపి నవిలేసింది. మొత్తానికి సింహం పంపిన ఉత్తరం లక్ష్మి అన్న వెంకటేశ్వర్లకి చేరనే లేదు. ఇంతకీ సింహం వెతుకుతున్న ఉత్తరంలోని లక్ష్మి ఈ లక్ష్మి ఒక్కరేనా? లక్ష్మి సమస్యని సింహం ఎలా పరిష్కరించాడు? ఊర్లో అనుమానాస్పదంగా ఉన్న వారందరికీ ఇచ్చిన వార్నింగ్ ఉత్తరాలు చేరాయా? తర్వాత పరిణామాలు ఏమిటో తర్వాయి భాగంలో చూద్దాం. మన ఛానల్లో ఎన్నో చందమామ కథలు, పంచతంత్ర కథలు, నవలలు చాలా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూసిరండి. థ్యాంక్ యూ.